పవన్ కళ్యాణ్తో అలీ రిలేషన్ ఎలా ఉంది? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలు, నటన రెండింటిని అద్భుతంగా బ్యాలెన్స్ చేస్తూ విజయవంతంగా దూసుకుపోతున్నారు. సినీ పరిశ్రమలో తన సన్నిహితులతో ఒకరైన ప్రముఖ హాస్య నటుడు అలీ గతంలో వైకాపాలో చేరి జనసేనను విమర్శించిన సంగతి తెలిసిందే. పరిస్థితులు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించడానికి దారితీయగా పవన్ స్నేహితుడు అలీ వైసీపీలో చేరాల్సి వచ్చింది. ఆ తరువాత ఇద్దరి స్నేహం బీటలు వారింది. గత ఎన్నికల సమయంలో అలీ తన జనసేన పార్టీలో ఎందుకు చేరలేదని పవన్ ప్రశ్నల్ని ఎదుర్కోవలసి వచ్చింది. అది కొందరు జనసేన మద్దతుదారులను కలవరపెట్టింది. అనంతరం పవన్ ఆలీ మధ్య అది విభేదాలకు దారితీసింది. దీంతో ఆ తరువాత పవన్ కళ్యాణ్ తన సినిమాల్లో ఆలీని నటింపచేయకపోవడంతో ఇద్దరు ఒకరికొకరు దూరమయ్యారు. అయితే తన కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా ఆలీ పవన్ కళ్యాణ్కు ప్రత్యేక ఆహ్వానం అందించాడు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల పవన్ హాజరు కాలేదు. ఏది ఏమైనప్పటికీ పవన్ కళ్యాణ్తో ఉన్న అనుబంధం కారణంగా ప్రజల దృష్టిని ఆకర్షించిన ఆలీ కుమార్తె వివాహం చర్చనీయాంశంగా మారింది. ఇక ఎన్నికల్లో వైకాపా దారుణంగా ఓటమి పాలయ్యాక ఆలీ ఆ పార్టీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అయినా కానీ చాలా కాలంగా పవన్ కళ్యాణ్, ఆలీ కలిసి సినిమాల్లో కనిపించలేదు. అయితే పవన్ ఓజీ సినిమాలో పవన్ అవకాశం కల్పించడానికి ఆలీ స్వయంగా సరిపోదా శనివారం ఈవెంట్లో వెల్లడించగా అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. పెద్ద తెరపై ఆ ఇద్దరి కలయికను చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ప్రస్తుతం పవన్ జనసేనానిగా ప్రజల్లో ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ తనదైన మార్క్ వేస్తున్నారు. ఈ సమయంలో పవన్తో రిలేషన్ ఎలా ఉంది అన్న ప్రశ్నకు ఇప్పుడు మరోసారి ఆలీ నుంచి స్పష్టంగా సమాధానం లభించింది. ఆలీ నటించిన ఉత్సవం మూవీ సక్సెస్ మీట్లో పవన్తో మీ రిలేషన్ ఎలా ఉంది అన్న ప్రశ్న విలేకరుల నుంచి ఎదురైంది. దీనికి స్పందించిన ఆలీ 3 పువ్వులు 6 కాయలుగా ఉందని తనదైన శైలిలో సరదాగా సమాధానమిచ్చారు. పవన్తో అవకాశం వస్తే కలిసి నటించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నానని ఆలీ అన్నారు.